నిన్న మీకు చెప్పాను ఏంటంటే ఇలా తెల్లారుజామున 3:30కి మేము మాకు నదీ పరివాహక ప్రాంతం కెనాల్స్కి శ్రీకాకుళం వెళ్ళాలని. అయితే బై లక్గా ఏమైందంటే ఈరోజు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ మార్నింగ్ తెల్లారుజామున మాకు ఇక్కడ వాటర్ వదిలేడు దగ్గరలోనే. ఎందుకంటే ఇక్కడ అగ్రికల్చర్లో మినుము పంటకి నీళ్లు పెట్టాలన్న ఉద్దేశంతో మా యూనిట్ దగ్గరలోనే కాలం వదిలేడు ఇవాళ. మా లక్కీ కొద్ది ఏంటంటే తెల్లారుజామున 4 దగ్గర నుంచి ఈ ప్రాసెస్ ఇలా చేస్తాను ఉన్నాం. అది ఇప్పుడు చూస్తున్నారు కదండి, ప్రతి తాను కూడా అలా చేతుల మీద రన్నింగ్ ఇస్తూ ప్రతి మీటర్ కూడా దానిలో మునగాలి, అంతే రీతిలో నీటి మీద రన్నింగ్ ఇస్తూ ఉండాలి. అంతేగాని జాడింపులు కాదండి ఇది. అలా ప్రతిదీ కూడా అలా చేతుల మీద లాక్కుంటూ తిప్పుతూ ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి అలా తాడు మీద వేస్తామండి. కలర్ మాకు వచ్చిన తర్వాత ఆ తాడు కట్టల నుంచి మేము బయటికి తీసుకొచ్చి డ్రై చేసి మళ్ళీ ఇది బాయిలింగ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ కెనాల్స్లో ఏంటంటే తెల్లారుజామున 3:30-4 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది కదండి. ఇవాళ ఇప్పుడు శీతాకాలం ఎంత చలి అంటే భరించలేని చలి. ఆ చలిలో కూడా మా టీం అంతా కూడా పూర్తి స్థాయిలో కష్టపడుతూ ఆ కెనాల్స్లో కూడా ఆ తెల్లారుజామున పావులు ఉన్నాయో ఇంకోటి ఉందనేది లేకుండా ఆ ప్రకృతి అనుసంధానమైన కాలభైరుని తలుచుకుని మేము ప్రాసెస్ అనేది బిగిన్ చేస్తాం. మాకు ఇప్పటివరకు అయితే ఎటువంటి అడ్డంకులు లేకుండా చాలా బాగా జరిగింది. ప్రతిరోజు కూడా మా ప్రాసెస్లో ఆ భగవంతుడు ఆ వాతావరణం ఆ ప్రకృతి మాకు అన్ని విధాలా సహకరిస్తూ ఇప్పటివరకు మేము చేసిన ప్రతి ప్రాసెస్ కూడా మమ్మల్ని ముందు నడిపిస్తూనే తీసుకెళ్ళింది. ఇంకా మీకు ఈ ప్రాసెస్ సంబంధించి ప్రతిరోజు కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఏంటంటే కలంకారీ ప్రాసెస్ అనేది అంత ఈజీ కాదు. అది ఎన్ని సెక్షన్స్లో ఎంతమంది సమిష్టి కష్టపడితే ఒక వండర్ఫుల్ ఒక ఫ్యాబ్రిక్ తయారవుతుంది అనేది మీరు కంపల్సరీగా చూస్తారు. అంతే రీతిలో దాన్ని యూజ్ చేసిన తర్వాత కూడా అంతే దానికి కనీసం ఒక 10 times అద్భుతమైన ఫీలింగ్ అనేది మీరు కంపల్సరీగా మా మానవ కలంకారీ నుంచి వచ్చే ప్రొడక్ట్స్ని మీరు చూడగలుగుతారు.